హలో ఫ్రెండ్స్, ఎంత కష్టపడినా కూడా మీరు డబ్బు సంపాదించలేకపోతున్నారా? కలిసి రావట్లేదని చెప్పేసి బాధపడుతున్నారా? ఇలాంటి విషయాలన్నీ కూడా మీతో మాట్లాడడానికి నేను మీ ముందుకు వచ్చాను. నా పేరు వెంకట్. నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ని. దాదాపు 2350 కుటుంబాలకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చి వాళ్ళు ఆర్థికంగా నష్టపోకుండా వాళ్ళని కాపాడగలిగాను. అట్ ద సేమ్ టైం 14 కంపెనీలకి నేను సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్గా నేను ఉన్నాను. అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమందికి నేను అడ్వైజర్గా కూడా ఉన్నాను. మనం అందరం కూడా మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ లాగానే ఉండిపోతున్నాం. అంటే పేదవాడుగానే మిగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా? అంటే దానికి అంతటి కూడా మన మైండ్ సెట్. ముందు మన మనసులో మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా రావాలి అనేటువంటి మానసిక సంకల్ప బలం గట్టిగా ఉండాలి. ఈ సంకల్ప బలం గట్టిగా లేకపోవడం వల్ల ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. సో ఒక మనిషికి ముందు ఎన్ని రకాలైన ఇన్కమ్స్ ఉంటాయి, ఆ ఎన్ని రకాలంటే మెయిన్ స్ట్రీమ్స్ ఇన్కమ్ అనేది ఒక మనిషికి ఒకే రకమైనటువంటి ఇన్కమ్స్ కాకుండా దాదాపు 7 రకాల పద్ధతుల ద్వారా డబ్బు సంపాదించవచ్చు అనేటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఆ 7 రకాల పద్ధతులు ఏమిటి, వాటి ద్వారా మనం డబ్బు ఎలా సంపాదించవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. ఇప్పుడు దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎర్నింగ్ ఇన్కమ్. మనకి ఎన్ని రకాల ఇన్కమ్ పద్ధతులు ఉంటాయి అనేటువంటి విషయాలు తెలియజేసే దాంట్లో ఫస్ట్ పాయింట్ ఎర్నింగ్ ఇన్కమ్ లేదా యాక్టివ్ ఇన్కమ్. ఎర్నింగ్ ఇన్కమ్ అంటే మనం రోజువారీ ఖర్చులకి లేదా రోజువారీ పద్ధతుల ద్వారా మనం సంపాదించేటువంటి ఇన్కమ్. ఇది మనం పని చేస్తూనే వస్తూ ఉంటుంది. ఈ ఇన్కమ్ అనేది మనకు వస్తుంటుంది. మనం ఎప్పుడైతే పని ఆపేస్తామో ఆ ఇన్కమ్ కూడా ఆగిపోతుంటుంది. దాన్నే మనం యాక్టివ్ ఇన్కమ్ లేదా ఎర్నింగ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. సెకండ్ది ప్రాఫిట్ ఇన్కమ్. ప్రాఫిట్ ఇన్కమ్ అంటే మనకి ఒక చోట ఒక వస్తువు మనం తీసుకొని దానికి కొంత మార్జిన్ పెట్టుకొని మనము మార్కెట్లో అమ్మితే దాని ద్వారా వచ్చినటువంటి ప్రాఫిట్ని ప్రాఫిట్ ఇన్కమ్ అంటాం. ఇంకా దీంట్లో ప్యాసివ్ ఇన్కమ్స్ కూడా కొన్ని ఉంటాయి. లైక్ ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటంటే మనం నిద్రపోతున్నా కూడా మన డబ్బును సంపాదిస్తూ ఉంటుంది. అలాంటి దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. లైక్ రియల్ ఎస్టేట్, నెట్వర్క్ మార్కెటింగ్, ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్యాసివ్ ఇన్కమ్ కిందకి వస్తూ ఉంటుంది. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే మనకి రోజువారీ వడ్డీలు, నెలవారీ వడ్డీలకి చాలామంది బయట అప్పులు ఇస్తూ ఉంటారు. సో దాని ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ని ఇంట్రెస్ట్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. దీనికి మనం గవర్నమెంట్కి పెద్ద ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి డివిడెండ్ ఇన్కమ్. ఈ డివిడెండ్ ఇన్కమ్ ఏంటంటే మనకి షేర్ మార్కెట్లో మనం షేర్స్ కొన్నప్పుడు కొన్ని కంపెనీస్ మనకు డివిడెండ్ ఇన్కమ్స్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది. దీనికి కూడా మనకు పెద్ద ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదు. దీని ద్వారా కూడా మనం మంచి ఇన్కమ్ అనేది కూడా మనం ఎర్న్ చేయొచ్చు డివిడెండ్ ఇన్కమ్ ద్వారా. ఐదవది రెంటల్ ఇన్కమ్. ఈ రెంటల్ ఇన్కమ్ అనేది చాలా రకాలటువంటి పద్ధతులు ఉన్నాయి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టెంట్ హౌస్లు, తర్వాత అంటే షామియానాలు, తర్వాత ఈ పెళ్ళిళ్ళకి వాటికి వీటికి రెంట్కి ఇస్తూ ఉంటారు కదా. ఈ రెంటల్ ద్వారా వచ్చినటువంటి ఇన్కమే కాకుండా మనకి ప్రాపర్టీస్, ఒక షాపింగ్ మాల్ని రెంట్కి ఇచ్చి దాని ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ ద్వారా, తర్వాత ఒక అపార్ట్మెంటో ఒక కాంప్లెక్సో కట్టేసి దాని ద్వారా మనం సంపాదించేటువంటి ఇన్కమ్ని మనం రెంటల్ ఇన్కమ్ అని చెప్పేసి అంటాం. సిక్స్త్ పాయింట్ రాయల్టీ ఇన్కమ్. ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది లైక్ సింగర్సు, ఆథర్సు, సైంటిస్టులు, ఇలా దాదాపు వీళ్ళకి సమాజంలో చాలా ఉన్నత స్థితి ఉంటుంది, ఉన్నత హోదా ఉంటుంది. ఈ రాయల్టీ ఇన్కమ్ ఒక్కసారి మనం రీచ్ అవుతే జనరేషన్స్కి సరిపడా మనకి రాయల్టీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సెవెంత్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్. ఇది కూడా ఇంకొక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇన్కమే. లైక్ మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ క్యాపిటల్ గెయిన్స్ మనకి ఒక 1 year, 3 years, 5 years ఇట్లా మనం ఎప్పుడైతే మనం పెట్టినటువంటి ఇన్కమ్ని మనం ఎన్కాష్ చేసుకుంటాం, ఇన్కమ్ పెట్టి మనం ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనం గెయిన్ అవుతామో దాన్ని క్యాపిటల్ గెయిన్ అంటాం. సో ఇలాంటి రకరకాల పద్ధతుల ద్వారా మనము ఇన్కమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. అయితే చాలామంది అప్పులు చేసి రకరకాల పద్ధతుల ద్వారా వడ్డీలకు అప్పులు చేసి క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్ తీసుకొని సంపాదన అంతా కూడా ఎక్కువ భాగం వీటికి సరిపోతుంది. ఇక సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి తావే ఉండదు. ఆ అప్పు తీరేంత వరకు అతని యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక బానిస బతుకులాగా ఉంటుంది. అలాగే జీవితాన్ని నిట్టూర్పుగా నెట్టుకుంటూ ముందుకు వస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం గతంలో కొన్ని సంవత్సరాల కిందట మనం చూసే ఉంటాం కొన్ని కాల్ మనీ కేసులు, రోజువారీ వడ్డీలు. వీళ్ళు
అప్పు తీసుకుని తిరిగి కట్టలేక 3 రూపాయల వడ్డీలకి, 5 రూపాయల వడ్డీలకి, 10 రూపాయల వడ్డీలకి తిరిగి కట్టలేక అందులోనే ఇరుక్కుపోయి ఆస్తులు, ఇల్లు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టేస్తూ ఉంటారు. ఈ ఊబి నుంచి మనం బయటపడినంత కాలం మనం పూర్ పీపుల్గానే మిగిలిపోతాం. సో ఇంకో పాయింట్ ఏంటంటే వీళ్ళకి షార్ట్ టర్మ్ ప్లానింగే ఉంటుంది, లాంగ్ టర్మ్ ప్లానింగ్ అనేది ఉండదు. అంత ఇన్స్టెంట్గా కావాలన్నమాట, రిజల్ట్ కూడా ఇన్స్టెంట్గా ఉండాలి. నో లాంగ్ టర్మ్ ప్లానింగ్. లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేకపోతే జీవితంలో పైకి వచ్చేది ఎప్పుడు ఫ్రెండ్స్? దీనికి ఇక్కడ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా చిన్ననాటి ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లో కొండాపూర్ ఆ ప్రాంతంలో ఒక ప్లాట్ కొనుక్కుందాం అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా అతను వెళ్ళి ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ కట్టేసి వచ్చాడు. వాడికి ఆ కట్టేసి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అండ్ మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా, అరే నీ దగ్గర డబ్బులు బాగా ఎక్కువైపోయినాయి, అందుకే తీసుకెళ్ళి రాళ్ళల్లో డబ్బులు పోసి వచ్చావు, సో కాబట్టి నీకు అది ఎందుకు పనికిరావు, ఎప్పుడు పెరిగాను ఎప్పుడు చచ్చాను అని చెప్పి వీళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరు కూడా అడ్వైజ్ ఇస్తే ఇతను ఒక నెల తర్వాత వెళ్ళి ఆ 10,000 రూపాయలు కట్టిన డబ్బులన్నీ కూడా వెనక్కి తీసుకొచ్చుకున్నాడు. వీడికి ఒక ప్యాషన్, ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ కొనాలి, ఒక హోమ్ థియేటర్ లాంటిది ఒక మంచి మ్యూజిక్ సిస్టమ్ కొనాలి, దాంతో పండుగలకి పబ్బాలకి అట్లా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలన్నటువంటి కోరిక ఉండేదన్నమాట. ఆ వెనక్కి తీసుకొచ్చిన 10,000 రూపాయల డబ్బులు తీసుకొని వచ్చి ఆ మ్యూజిక్ సిస్టమ్ కొనుక్కొని బాగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు బాగా ఎంజాయ్ చేశాడు. ఆ 2 సంవత్సరాల ఎంజాయ్మెంట్ హ్యాపీగా గడిచింది. కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక 20 ఇయర్స్ 23 ఇయర్స్ గడిచిన తర్వాత అక్కడ 10,000 రూపాయలు ఏదైతే ఆ ప్లాట్కి అడ్వాన్స్ ఇచ్చి వెనక్కి తెచ్చుకున్నాడో ఆ ప్లాట్ ఖరీదు దాదాపు 1,50,00,000. అంటే కోటీశ్వరుడు అయ్యేటువంటి అవకాశము అతను కోల్పోయాడు. ఎందుకు? లాంగ్ టర్మ్ ప్లానింగ్ లేకపోవడం వల్ల. షార్ట్ టర్మ్ దీనికి ఆలోచించి లాంగ్ టర్మ్ ప్లానింగ్ని వదిలేశాడు కాబట్టి అతను కోటీశ్వరుడు అయ్యేటువంటి అవకాశం అనేది వదిలేశాడు. దీనికి రెండో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనకు పెద్ద పెద్ద సినిమా హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు బ్లాక్ టికెట్స్ అమ్ముతూ ఉంటారు. 200 రూపాయల టికెట్ 2,000 పెట్టైనా కొంటూ ఉంటారు. అలాగే జర్నీలో కూడా మనం అప్పుడప్పుడు తత్కాల్ టికెట్స్ మనం బుక్ చేసుకుంటుంటాం, ముందుగా ప్లానింగ్ లేకపోవడం వల్ల. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్న దాంట్లో మనం సర్దుకుపోతూ సేవింగ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఎప్పుడైతే ఎంజాయ్మెంట్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి ఖర్చు ఎక్కువ పెట్టి డబ్బు సేవ్ చేసుకోకుండా మిగిలిపోతామో దాని ద్వారా మనం ఇన్కమ్ లెవెల్స్ని మనం పెంచుకునేటువంటి అవకాశం మనం కోల్పోతున్నట్టే లెక్క. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్కమ్ లెవెల్స్ తక్కువ ఉన్నా కూడా లగ్జరీకి పోయి ఖర్చులు బాగా ఎక్కువ పెట్టి అవసరం లేనటువంటి వస్తువులు కొనడం వల్ల కూడా డబ్బులు సేవ్ చేయలేకపోతారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ మీద అవగాహన లేకపోవడం వల్లే. ఇలాంటి తప్పులు చేయకుండా మనం ఇన్వెస్ట్మెంట్ మీద అవగాహన అనేది మనం పెంచుకోవాలి. దీంతోపాటు ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే టైమ్ ఈజ్ నథింగ్ బట్ మనీ. అంటే టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒక మనిషికి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనం దేవుడు మొక్క నాటాడు, దానికి నీరు పోయకపోతాడా, ఇంత దాకా తెచ్చిన 40-50 సంవత్సరాలు మనం బతికాము, ఇంకొంచెం ముందుకెళ్ళలేమా, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని చెప్పి డెడ్ ఫిష్ ఎట్లా అయితే వెళ్తుందో అలాగే ఎప్పుడు ఎలా పడితే అలా నడుస్తూ ఉంటారు. జీవితం పట్ల ఒక అవగాహన అనేది ఉండదు, డబ్బు పట్ల ఒక ఆలోచన అనేది ఉండదు. డబ్బు పట్ల ఒక ఆలోచన ఉండాలి, డబ్బు పట్ల ఒక ప్రేమ ఉండాలి. అలాంటి వాళ్ళకు మాత్రమే డబ్బు అనేది ఆకర్షితం అవుతుంది. ఇక్కడ టైం మేనేజ్మెంట్కి డబ్బుకి చాలా సంబంధం ఉంది. మీరు ఈ టైం మేనేజ్మెంట్ కనుక చక్కగా చేయడం తెలిస్తే కనుక అద్భుతమైనటువంటి ఇన్కమ్ లెవెల్స్ మీరు చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే వర్క్ మేనేజ్మెంట్ అసలే తెలియదు. ఏ పనికి ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి విషయం తెలియదు. ఒక పని మొదలెడతాం, అందులో ఇంకోటి ఏదో మధ్యలో ఏదో చిన్న ఆటంకం ఏదో వస్తుంది, అంతటితో ఆ పని అంతలో మిడిల్ డ్రాప్ చేసేసి ఇంకో పని కోసం వెళ్ళిపోతూ ఉంటాం. ఆ పని అంతే. స్టార్ట్ చేసిన పనిని ఎండ్ వరకు వదలకుండా ఎప్పుడైతే చేస్తామో కంప్లీట్గా మనం సక్సెస్ అవ్వడానికి మన దగ్గరగా ఉన్నట్టు లెక్క. ఫ్రెండ్స్, ఇలాంటి మిస్టేక్స్ అన్నీ కూడా నేను కూడా గతంలో చేసినటువంటి వాడిని. ఇప్పుడు రియలైజ్ అయ్యి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటూ నేను ముందుకొచ్చాను. సో కాబట్టి వీటన్నిటి కూడా ఎలా, ఈ పాయింట్స్ అన్నిటి కూడా మనం ఈ తప్పులు చేయకుండా మనం ఎలా ముందుకు రావాలనేటువంటి విషయాలన్నీ కూడా రాబోయేటువంటి వీడియోలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు క్లిక్ చేసి ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చరక్ లైఫ్ కేర్ సొల్యూషన్స్. Signing off, your Venkat.